తెలుసుకుందాం. ప్రేమను బట్టి దేవుని బిడ్డలను కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం ధ్యానం చేద్దాం. సూత్రం దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగచేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపట్టుచును. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణము కలగచేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఎన్నిక లేని ప్రభావాని పాదాలు కూడా కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభు. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడే సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనస్సును దయచి వాక్యాన్ని కాటకులు ప్రతి ఆట కనిశ్రమలు బంధించి ప్రభు సన్నిధి మెండిగా మా సహాయం వేసే పరిశుద్ధ మాట వీడుకున్నాను తండ్రి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగచేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం, ఇప్పుడు ఏది కావాలంటున్నాడు యేసు ప్రభు? దైవ చిత్తానుసారమైన మారు మనసు కావాలను. మరి అది ఆయన ఇస్తాడు. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏమిటో అందరికీ తెలుసు. నేను అనుకున్నది కాల, నేను మగపిల్లోడిని అడిగాను ఇవ్వలేదు కదా, నేను గర్భఫలం అడిగాను ఇవ్వలేదు, నేను చాలా కాలం నుంచి నీ దగ్గరికి వస్తున్నాను అప్పులు తీరుస్తావని, కానీ అప్పులు తీయట్లేదు, మా ఆయనకి మారు మనసు లేదు, నా పిల్లకాయలు నా మాట వినటం లేదు. ముందు ఆయన మాట మనం వింటే మా వింటాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ భర్త మాట విను, అన్నీ ఆయన సహాయం చేస్తాడు. మనుషుల హృదయాలు, రాజుల హృదయాలు, ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మన అప్పులు తీర్చగలడు. మనకు మారు మనసు ఉంటే కదా, ముందు మనకు మారు మనసు లేదు. అందుకని లోక సంబంధమైన దుఃఖము అది సహజంగా ప్రతి వారిలో ఉంటుంది. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పరు. కానీ దైవ చిత్తానుసారం దుఃఖం కావాలంటున్నాడు. ఎందుకంటే ఎందుకు పౌలు ఆ మాట అంటున్నాడంటే, ఈ ప్రియులారా మనకి ఈ వాగ్దానము 1వ వచనంలో కలిగిన దేవుడి భయంతో పరిశుద్ధతో సంపూర్ణ చేసుకుంటూ శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని అది పవిత్రులుగా చేయాలా. పవిత్రులుగా చేయాలంటే మనం ఎట్లా, ఎవరు పవిత్రులుగా చేస్తారు? అసలు ఎవరు పవిత్రులు? పవిత్రులు ఎవరమ్మా ఈ లోకంలో? యేసుప్రభు ఒక్కడే పవిత్రుడు. ఆయన చేస్తాడు. ఆయన నీ కోరికలు, నీ ఆశలు అన్నీ కూడా ఆయన సరిదిద్దుతాడు. ఒక శిల్పకారుడు కానీ శిల్పాన్ని ఎట్లా చెక్కుతాడో అట్లా చెక్కుతాడు. యేసుప్రభు అన్నాడు, మనస్సాక్షులు విడిచిపెట్టాలంటే కష్టపడాలంటే. దేంట్లో కష్టపడుతున్నా? ఈ లోకం విషయంలో కష్టపడుతున్నావు కదా. ఈ లోకంలో డబుల్ డ్యూటీ, త్రిబుల్ డ్యూటీ చేస్తే చేయరా, డబ్బులు వస్తేనే. కానీ ఎప్పుడన్నా యేసుప్రభు దగ్గర డబుల్ డ్యూటీ, త్రిబుల్ డ్యూటీ చేశా? ఆన్లైన్ ప్రార్థన పెడితే ఒక ప్రార్థనకి ఉండేది, మళ్ళీ 2 ప్రార్థనకి. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రార్థనకి ఉండేది, 2 ప్రార్థనకి ఉండరు. ఒక 5-6 గంటలు దేవుడి సన్నిధిలో మరి గడపడం నీకు కష్టంగా ఉంది. మరి ఎట్లా కుదిరిద్ది? అక్కడ ప్రభు స్పష్టంగా చెప్తాడు, మనుజాసులు అంటే ఆయనలో కష్టపడాలంటే, మన హృదయంలో మార్పు చెందాలంటే ఆయన నిన్ను సరిచేసేది. నన్ను సరిచే దేవుడు ఆయన. ఆత్మానస దుఃఖమేందు, శరీరమైన దుఃఖమేందు మనం తెలుసుకుందాం. అయితే అపోస్తుడైన పౌలు చెప్పిన మాట కొన్ని మనకు అపార్థాలుగా ఉంటాయి. కొన్ని సందర్భంలో చెప్తాడు. ఇప్పుడు ఈ 1 కొరింథీలో కొన్ని మాటలు చెప్తాడు, మీరు అర్థం చేసుకోండి. 5వ వచనంలో జారులతోనైనను, లోబులతోనైనను, తాగుబోతులతోనైనను సామంజస్యం చేయకూడదు అంటాడు. ఆయనను కారు. అవును. కానీ ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఏం చేయాలా? సహోదరులను బట్టి వాడితో ఏం చేయాలా? విలువేయాలా. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో అసలు సాంగత్యం చేయకూడదు. ఇప్పుడు పత్రిక బైబిలే కదా మనం చెప్తుంది, అర్థం చేసుకోండి. మరి ఇదే పౌలు 2 కొరింథీలో ఏం చెప్తాడో ఒకసారి గమనించాలా. మీకు అని వెనక ముందు నీకు తెలుసుకుంటే నీకు అర్థమైద్ది. 2 కొరింథీ 2వ అధ్యాయంలో
6వ వచనం చదువు అంటే 5 నుంచి చదువు. ఎవడైనాను చాలు. పోను రాసితిని క్షమిస్తున్నాను. ఒకవేళ క్షమించకపోతే సాతానికి ఏం దొరికిద్ది? ఇప్పుడు క్షమించిన వారిని అంతా కూడా ఇప్పుడు ఎవరిని ఆడుకుంటుంది? అది అంటే ఈయనే రాశాడు. 1 కొరింథీ ఈయనే రాశాడు, 2 కొరింథీ కూడా ఈయన రాశాడు. ఇప్పుడు ఈయన ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉన్నాడు. అంటే ఏ భేదం లేదు, అందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు అంతగా. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. అందుకని అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో కూడా ప్రభువా నువ్వు దోషంలో కనిపెట్టి చూసినట్ల ఎవరు నీ సన్నిధిలో నిలబడరాను. పాత నిబంధనలు క్షమించడంలో ఆయనతో సమమైన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. 1,00,000 తప్పులు చేసినా సరే దేవుడు క్షమిస్తాడు. కానీ అట్లనే నేను తప్పు చేయమని కాదు, నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు, నీ తరం కాదు, పరిశుద్ధంగా ఉంటాను నీ తరం కాదు. 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా తప్పిపోద్ది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్న మాటలో తప్పిపోతే 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టు. కానీ నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన నీకు ఆత్మానుసారమైన దుఃఖం ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను నువ్వు బాగు చేసుకుంటే, నీవు బాగా పరిశుద్ధంగా జీవిస్తే ఒక యేసు ప్రభు భూలోకానికి శరీరాన్ని ధరించుకు రావాల్సినంత అవసరం ఉందా? మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా ఆయన పునర్జన్మ స్థానము చేతనే మనకి రక్షణ. అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. అర్థం చేసుకున్నామా? మన అపరాధం నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. మనం నీతిమంతులుగా చీటుకు ఆయన లేచాడు. ధర్మశాస్త్రంలో ఈ విషయంలో మనం నీతిమంతులుగా చేయబడలేదు. ఈయన ద్వారా, ఈయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నోహ దినములోను ఒక్కడవే నా ఎదురు నీతిమంతుడని నోహ గురించి చెప్పాడు. కష్టపడ్డాడు 100 సంవత్సరాలు, కుటుంబం అంతా కూడా. నువ్వేం కష్టపడ్డావు చెప్పు. ఇప్పటికీ నాకు ఇయ్య అంటున్నావు. ఏమి ఇయ్యాలో ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాడు నీకు. ఇంకేం ఇవ్వాల్సింది ఏం లేదు. ఆఖరి రక్తు బట్టు వరకు నీకోసం కార్చడేసయ్యా. కనుక నువ్వు విశ్వాసంతో ఆయన ప్రేమించడం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నిన్ను కొన్నాడు, కన్నాడు, ముద్రించుకున్నాడు. నువ్వు ఆయన సొత్తు. అంతే, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాల్సింది. నీ ఇష్టప్రకారం నువ్వు, నా ఇష్టప్రకారం నేను చేయటానికి కుదరదనమాట. ఒకవేళ అందుకని మన ఇష్టానుసారంగా మనం ఒకప్పుడు జీవించవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? క్షమించాలా. క్షమించకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఏమన్నాడు? సాతానికి సమయము అంటే యేసుప్రభు కంటే గొప్పవాడిని మనం. యేసుప్రభు కంటే గొప్పవాడివా కదా? ఆయన క్షమించాడు కదా. ఆయన క్షమించాడు కదా. పేతురు అడుగుతాడు ఏమని? నా తోటి సహోదరుడు తప్పు చేస్తే 7 సార్లు. అంటే 7 అంటే సంపూర్ణత. ఏది? యూదుడికి 7 సంపూర్ణత. అంటే ప్రభు ఏమంటాడు? ఒక వ్యక్తి నీతో కలిసి 77 సార్లు ఉండేది ఎంత ఉంటాడా? అసలు ఉంటాడా? వీలు పడిద్దా? సహోదరుడు అనబడేవాడు లేదు కదా. ప్రభు క్షమిస్తున్నాడు. అంటే మాట ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, హృదయ ఆలోచనలు కానీ, ఈ 13 రకాల దుర్గుణాలు ఎట్లా పోతాయి చెప్పండి నాకు. గలతీ పత్రికలో ఇప్పుడు 5:19 ఏముంది? 13 రకాల దుర్గుణాలు ఉన్నాయి కదా. ఆత్మ, శరీర ఆత్మ ఒకదానికొకటి విరోధంగా ఉన్నది. మరి ఆజ్ఞ హేతువు చేసుకున్న పాపానికి ఏమొచ్చింది? అయితే పాత నిబంధనలో ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చూసుకొని ముగించుకుందాం. అమ్మా చూడండి, ఆత్మానుసార దుఃఖం కలిగిన వ్యక్తి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. రెండు సమూయేలు 12వ అధ్యాయం 13. బా నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు
యెహోవా నీ పాపమును బట్టి నిన్ను శిక్షించకపోవును. ఏం పాపం చేశాడమ్మా ఆయన? అది కూడా తెలియాలిగా. శ్రమ రాక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని శ్రమ రావటం నాకు మేలు. శ్రమ వచ్చినప్పుడు 63 కీర్తనలో 1వ వచనంలో ఏం చేశాడు? ఏ కూని లేచి ఏం చేశాడమ్మా? దేవుడు సన్నిధిని వెతికాడు కదా. మనకి ఇప్పుడు శ్రమలు రాకూడదు కదా. అది అంటే శ్రమల్లో అమ్మా, ఇప్పుడు అరణ్యములో, అది ఈ పాలిష్ బండ్లు కూడా లేవు, అరణ్యములో, కొండల్లో, గృహల్లో ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఈ 12వ అధ్యాయంలో ఏ స్థితిలో ఉన్నాడు? మహారాజు ప్యాలెస్లోకి వెళ్ళటంతో చాలా మారిపోయిందమ్మా. ప్రవక్త వచ్చి మాట చెబుతున్నాడు, దావీదు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను నీకండి. చెప్పు నాన్న. ఇద్దరు ఒక ఊర్లో ఒక ఇద్దరు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ఈ ధనవంతుడికి అనేకమైన గొర్రెలు ఉన్నాయి, కానీ పేదవాడికి ఒకే ఒక గొర్రె. ఆయన చాలా చక్కగా పేదవాడు గొర్రె పెన్ని పెంచుకుంటున్నాడు, దానికి ఆహారం పెడుతున్నాడు. వాని పక్కలో ఆ గొర్రెపిల్ల పడుకుంటుంది, వాని కుమార్తె వలె అది జీవిస్తుంది. ఈ మార్గస్థుడు ఒకడు వచ్చి ఆ గొర్రెపిల్లని తీసి వధించి ఆయనకు ఆయత్తపరిచాడు అంటుందంటే దావీదుకి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చిందంట. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అద్దం ఇదేమ్మా మామూలుగా అద్దం అంటే సహజంగా నీ ముఖం నీకు కనపడుతుంది కదా. నా ముఖం నాకు కనపడుద్ది, అందరి ముఖాలు కనపడితేలేంది. అద్దము అనేలాగా చూడాలంటే మన పాపాలు మనకు తెలియపరిచేది అద్దం. అదేనా? బైబిల్లో తప్పులు పట్టుకోవాలని బయలుదేరంటే ఒక ఆయన ఆర్ఆర్ మూర్తి గారు, ఆయన తప్పులు చూపించిందంట. అప్పుడు ప్రభు నమ్ముకున్నాడు. ఆయన బ్రాహ్మడు, ఆయన భార్య చాలా రోజులు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, నేను ఉండను, మా పుట్టింటికి వెళ్తానని చెప్పి బెదిరించిందట. నువ్వు పోయినా పోయినా నేను మాత్రం యేసు ప్రభువులు పెట్టనని చెప్పి గట్టిగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఆమె కూడా దేవుడు నమ్ముకొని ప్రభు కోసం వాళ్ళు మంచి సేవ చేశారు. తోడుకొని వాళ్ళ కుటుంబాలు అందరూ వెలివేశారు. ఈ లోకంలో మనల్ని వెలివేస్తారు, మన ప్రాణ స్నేహితులు కూడా వెలివేస్తారు, రక్త సంబంధాలు కూడా వెలివేస్తారు. ఎవరు వెలివేసినా యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన నీకు ఒక వరం ఇచ్చాడు, అది ఎప్పుడు వెనక్కి తీసుకోడు. నీకు ఇచ్చిన వరం నీకే, నాకు ఇచ్చిన వరం నాకే. అందరికీ ఆయన వరము. ఆయన పునరుద్ధానుడై లేచి ఆయన పాతాళానికి వెళ్ళి సాతాను చేతిలో ఉన్న తాళపు చెవి తీసుకొని ఆయన వచ్చి తన ప్రజలకి ఈవులు అనుగ్రహించాడు. ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, మరి ఉపచారం చేసేవారుగాను, మరి కాపర్లుగాను, మరి అనేకమైన పరిచయం చేసేవాళ్ళుగాను దేవుడు ఆయన నియమించాడు. కాబట్టి దావీదుకి ఈయన గొప్పవాడైన కదమ్మా, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు గురించి ఏమంటాడు? ఆయన నా జ్యేష్ఠ కుమారుడు కదా. జ్యేష్ఠ కుమారుడు అంటే నేను ఏర్పాటు చేసుకున్నాను. దావీదు గురించి భూరాజుల్లో అత్యున్నతిగా చేస్తా అంటాడు. ఇప్పుడు నువ్వెవరివి? ఇప్పుడు మనం ఎవరు? తన్ను ఎందరు అంగీకరిస్తే కుమారులు కుమార్తెలు. నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు అన్నాడు కదా కొత్త నిబంధనలో. అయితే దావీదు కూడా వదిలిపెట్టలా. అయితే దావీదు ఈ మాట, ఇది చాలా అన్యాయము ఏమంటున్నాడు? ఇది చాలా అన్యాయము. ఒక గొర్రె పిల్లకి బదులుగా ఏమిచ్చాడమ్మా? 4. జక్కయ్య కూడా అదే అన్నాడు. నేను ఎవరి దగ్గర ఒక గొంతు తీసుకుంటే 4 గొంతులు నా ఆస్తిలో. అది కదా మారమనసు కదా. కానీ దావీదు అన్నప్పుడు మరి నాతాను ప్రవక్త ఏమంటున్నాడు దావీదు గురించి? చేసి విడిపించి నరకని అనుచాను. వాళ్ళ స్త్రీలను కూడా నీకు అప్పచెప్పాను. నీకు నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, నువ్వు ఎన్నికలేని వాడిగా ఉన్నావు, దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు నిన్ను ఆ స్థితికి వేసాను కదా. ఇంకేమైనా కావాలంటే 4 చేసుకోరు ఆయన. ఆ పేదవాడి భార్య నీకు దొరికింది, నీకు వాడు ఎందుకు నువ్వు అట్లా చేసావు? నువ్వు రహస్యంగా చేసావు కాబట్టి నేను బహిరంగంగా నీ భార్యల్ని, నీ చేరు వారికి నేను పట్టపగలు చెరిపేటట్టుగా చేస్తా అన్నాడు. అయితే నువ్వు చావు అని చెప్పాడు. అయితే ఈయన చేసిన పాపానికి ఏమొచ్చింది? ఊరియా భార్యకి గర్భం వచ్చింది. ఏమొచ్చిందమ్మా?
గర్భం వచ్చింది. గర్భం వస్తే బిడ్డ పుట్టాడు. పుట్టినప్పుడు దేవుడు ఈయనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ప్రభా, నీ మందిరము కట్టిన దాకా నేను మంచం మీద పడుకోనని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు నాతాన్ ప్రవక్తే చెప్తాడు, నువ్వు చాలా రక్తమాతం జరిపించావయ్యా, నీవు మందిరం కట్టడానికి నీకు యోగ్యత లేదు, నీ గర్భవాసన ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి నేను చేతనే మందిరం కట్టించుకుంటానని స్పష్టంగా చెప్పాడు ఆయనకి. కానీ దావీదు ఉద్దేశం ఏంటంటే ఆ కుమారుడే కావాలని చెప్పే ఉద్దేశంతో దావీదు ఈ అధ్యాయంలో 16వ వచనంలో ఊరియా భార్యకు పుట్టిన కుమారుడు దేవుడు మొత్తగా ఆయన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి. లేచి రాత్రి అంతా ఏం చేశాడమ్మా? నేల మీద పడుకొని, నేల మీద బోళ్ళ మీద, కొంతమందికి అది వాళ్ళకి ఇశ్రాయేల్లో కొన్ని ఆచారాలు ఉంటుంది, బోళ్ళ మీద పడుకొని ఉపవాసం, ప్రభా బిడ్డను బతికించు అని చెప్పి ఉపవాసం ఉండేవారు. కొందరు వచ్చి, అయ్యో నువ్వు లేచి కాస్త ఆనందిని అంటే, నాకు నా బిడ్డ బతకాల్సిందే అని చెప్పి 6 దినాలు ఉన్నాడమ్మా. ఎట్లా 6 దినాలు ఏమి తిల్లా, 7 దినాలు బిడ్డ కాస్త చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు సహజంగా ఇక్కడ మనమైతే ఏం చేస్తాం? మామూలుగా నేను అనుకున్నది జరగలేదు కాబట్టి, నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి ఇక నేను యేసు ప్రభుని వదిలిపెడతాను అంటా లేదా? కానీ దావీదు వాళ్ళు గుసగుసలు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బిడ్డ బ్రతికున్నప్పుడే అన్నం తినమంటే నేను తిన్నాను, చచ్చిపోయిన తర్వాత ఈయన కూడా వస్తాడని చెప్పి ఊరు చెప్పకుండా గమ్మును గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. అది జరిగింది. బిడ్డ చచ్చిపోయాడని అడిగాడు, చచ్చిపోయాడని చెప్పి లేచాడు, స్నానం చేశాడు, అత్తరు పోసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఇంటికి వచ్చాడు, టేబుల్ మీద కూర్చున్నాడు, భోజనం పెట్టమన్నాడు, కమ్మంగా మెక్కాడు. అడుగుతున్నారు, బిడ్డ బాగలేనప్పుడు ఏడ్చావు కదా, బిడ్డ చచ్చిపోతే ఎందుకు తింటున్నావు అంటే, చచ్చిపోతే వాడి దగ్గరికి నేను పోతాను కానీ నా దగ్గరికి కొట్టాడు కదా, బ్రతికున్నప్పుడు ఏమైనా బ్రతికిస్తాడేమో అని చెప్పి దేవుడి దగ్గర నేను వేడుకున్నాను, చచ్చిపోతిన తర్వాత వాడి కోసం నేను ప్రార్థన చేయటం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి దావీదు ఎంత గ్రహించడు? ఏమన్నా బైబిల్ కాలేజీలో ఏమైనా చదువుకున్నాడా? లేదు. దావీదు కూడా గొర్రెలు కాసుకునే వ్యక్తి, దేవుడితో సావాసం చేసినందువల్ల ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది వీటి కోసమే వస్తుంటారు, ఈ భూ సంబంధం వాటి కోసమే వస్తుంటారు. సహజంగా చాలామంది మొట్టమొదటి నేను కూడా అలా వచ్చిన వాడిని, నాకు ఆ దైవజనుడికి పరిచయం చేస్తే బాగా వ్యాపారం వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. మామూలుగా అట్లా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్లా సహజంగా మొట్టమొదటి ఎవరైనా అట్లా దానికోసమే వస్తాం. తర్వాత ఆత్మీయతగా మనము దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందాలంటే ఏం చేయాలా? దావీదు ఏం చేశాడమ్మా? నేను పాపం చేశానన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు దావీదు? ఒక సామాన్య మానవుడా? కాదు. ఇప్పుడు మోడీ గారు ఏ స్థితిలో ఉన్నాడు? మోడీ అంటాడా, ఏందైనా అంతా వ్యతిరేకంగా నడుస్తున్నావు అని ఎవరన్నా ప్రశ్నిస్తే నేను పాపం చేశాను అంటాడా? అండు. దావీదు ఆ స్థితిలో ఉన్నాడు. అంటే భూరాజులో అత్యున్నత స్థితిలో ఉన్నాడు. ఆయన సింహాసనము దిగి నేను పాపం చేశాను అన్నాడు. అదేనా? ఈ పాపం నిమిత్తమే దావీదు తన జీవితంలో కీర్తన 51 అధ్యాయంలో బత్షెబ దగ్గర పోయిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించిన తర్వాత దావీదు రాసిన కీర్తన, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభా, హిమముతో నన్ను కడుగు ప్రభా, నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను, నా తల్లి గర్భంలో నేను పాపంలో జన్మించాను అని చెప్పి ఆయన 17 వచనంలో అంటాడంటే, విరిగి నలిగిన మనసు ఇప్పుడు నువ్వు అలక్ష్యం చేసేవాడు కాదు ప్రభా, ఒకవేళ గొర్రెలు కావంటే 1,00,000 గొర్రెలు నేను అర్పిస్తా. మనం పాపం చేసి గొర్రెలు అర్పిస్తే ఉపయోగం ఉంది? అవి నోరు లేని కదా, చేసింది ఎవరు పాపం? మనము. గొర్రెలు అర్పిస్తే ఉపయోగం ఉంది? అందుకని ఏం చేసేయారు యేసు ప్రభు? ఇదిగో లోక పాపలు మోసుకున్న దేవుడు గొర్రె పిల్ల. ఆయన మనకు చేసి గుర్తుపెట్టుకోవాలా, ఆయన మన కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు. కొంతమంది అర్థం కాకనో వ్యర్థంగానో మరి గ్రహింపు లేకనో మరి ఇట్లాంటి వాటి కోసం వచ్చి యేసు ప్రభుని విడిచిపెట్టేవారు మన సంఘంలో కూడా చాలామంది ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి ఇచ్చాము నాకు ఇవ్వలేదు అంటే దేవుడు ఇస్తాడు. ఆమె అన్నట్టు యెహోవా నాకు సంతానం లేకుండా చేశాడు, ఈ జాగ్రత్త పిల్లడు పుడతాడు పెంచుకుంటుంది. కొన్ని పెంచుకుందా? లేదు. దేవుడు ఆలోచన వేరు, దేవుడు సంకల్పం వేరు. కనుక మనం కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడా లేదా? నేను పాపం చేసినని ఒప్పుకున్నాడు. అయితే దావీదుకి ఏం చెప్పాడు నాతాను ప్రవక్త? నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు సావు కానీ
నువ్వు చేసింది రహస్యంగా చేసావు, నేను బహిరంగంగా దాన్ని నీ మీదకి రప్పిస్తా. పాపం చేసి దావీదు తప్పించుకోలేదండి, గుర్తుపెట్టుకోండి. పాపం చేసి తప్పించుకోవాలా? అదే కొత్త నిబంధనలు కూడా ఉంది. ఏమని? నీ దేహము దేవుడు వల్ల నీకు, నీలో ఉన్న పరిశుద్ధాత్మకి, మీరు దేవుడు ఆలయం అని మీకు తెలియదా? ఎవరైనా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే బైబిల్ చెబుతుంది, 1 కొరింథీ 3:16 ఉంది, దేవుడు ఆలయాన్ని పాడు చేయకూడదు. ఆ ఆలయంలో కాదు ఉండేది. ఏ ఆలయంలో ఉంటాడు? ఈ ఆలయంలో ఉంటాడు. ఆయన కట్టిన ఆలయంలో ఉండేవాడు. కాబట్టి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసామమ్మా. రెండో వ్యక్తి కొత్త నిబంధనలు చూడమ్మా. లూకాసు వార్త 22వ అధ్యాయం 61, 62 అమ్మా. చేసుకొని పోయి, మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు మనకు ఏడుపు రాదు. ఎందుకు రాదు? మనం ఇందాక సిస్టర్ గారు చెప్పేలా మనం ఏం పాపం లేదు, నేను పాపం లేని వాడిని చెప్పుకున్నాడు, అలా నన్ను నేను మోసం చేసుకున్నట్టు, నాలో సత్యము ఉండదు. మన పాపం మనం ఒప్పుకొని విడిచిపెట్టినాడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్ర. నేను పాపం చేయలేదంటే ఆయన అబద్ధునిగా చేస్తున్నాం, ఆయన వాక్యం మనలో ఉండదు. అందుకని పేతురికి ముందుగానే చెప్పాడు. ఏమని? పేతుల్లో ఉన్న స్వభావం ఏంటంటే 24వ వచనంలో ఏమంటాడమ్మా, తమలో ఎవడు గొప్పవాడని ఎంచబడినో అనుకొని వివాదం పుట్టిను. అమ్మా ఏం కావాలా? గొప్పలు కావాలా? ఇప్పుడు చిన్నోడు మొదలుకొని పెద్దోళ్ళకి ఏం కావాలి? లోకం అంతా గొప్పలు కావాలా? ఉండరాదు. ఇప్పుడు ఈ మాట చాలాసార్లు చెప్పాడు యేసు ప్రభు. అన్యజనుల్లో అయితే దేవుడు వస్త్రాల గురించి, గృహాల గురించి, తిండి గురించి అన్ని ఆలోచిస్తారు. మీరు వాటి విషయంలో ఆలోచించాలని అవసరం లేదు. అంటే మీ దేవుడు మీకు ఏం కావాలో ఆయన తెలుసు. మీకు వస్త్రాలు కావాలని తెలుసు, గృహాలు కావాలని తెలుసు, మీ బిడ్డలకి మ్యారేజ్ కావాలని తెలుసు, మీకు ఏది కావాలో అనేది తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన బాధ్యత, మన బాధ్యత ఆయన భరేస్తాడు. అందుకని వీళ్ళు గొప్పతనముగా కోరుకుంటున్నారు. వీళ్ళు గొప్పతనం అని అంటే పరలోక రాజ్యంలో ఊరు గొప్పవారని ఈ అధ్యాయంలో కూడా ఇందాక మన 18 మత్తయి సువార్త 18లో కూడా చెప్తారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని. గొప్పలు కోరుకుంటారు సహజంగా. అట్లా మీరు ఉండకూడదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత పేతురు నిన్ను సాతాను కోరుకుంది నిన్ను జల్లీయటానికి, నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ గురించి ప్రార్థన చేశాను. పట్టి నేను నీ కొరకు వేడుకున్నా. నీ మనసు తిరిగిన తర్వాత అది నీ మనసు ముందు స్థిరముగా నీ మనసు ఉంటే నీ సహోదరుని స్థిరపడతావు. అంటే పేతురు ఏమంటాడు? ప్రభు అందరూ విడిచిపెట్టినా కూడా నా ప్రాణం ఇటానికరా నేను వెనకాండు అన్నాడా లేదా? మాట అన్నాడు. ఒకప్పుడు మనం కూడా అట్లా ఉంటాం, ఉద్రేకపూర్వకమైన మాటలు మాట్లాడతాం మనం కూడా. కానీ ప్రభు చెప్పింది జరిగింది. కానీ అక్కడ పేతురు నిర్ణయము ఫెయిల్ అయిపోయింది. ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. ఆయన అనిల మధ్య కూర్చున్నప్పుడు పేతురు కూడా వాళ్ళ మధ్యలో పోయి కూర్చున్నాడు. ఒక చిన్న పిల్ల అడిగింది ఏమని, నాకు తెలుసు, నేను చూశాను, ఆ సలిమంట కాంతిలో పేతురు ముఖం గమనించి నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావంటే, అమ్మి ఆయన ఎవరో నాకు తెలియదు. మళ్ళా కాసేపు ఆగిన తర్వాత ఇంకొక, నీ పలుకును బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు కూడా గలీయుడివే, ఆయనతో కూడా. ఓయ్ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఏమన్నాడు? అమ్మ తోడు, అయ్య తోడు, ఇంకా రకరకాలుగా ఒట్లు పెట్టుకొని ఆయన ఎవరో నాకు తెలియదని స్పష్టంగా చెప్పినట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. 58వ వచనంలో మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి తెలియదు. కోడి కూర్చుని యేసుప్రభు ఏం చెప్పి, యేసుప్రభు చెప్పి జరిగిందా లేకపోతే మనం చెప్పింది జరిగిందా? అది చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు. మన భవిష్యత్తు బైబిల్లో రాయబడింది. దానికి సత్యమునకు నీకు లోబడినలా అది నిన్ను స్వతంత్రులుగా చేయును,
సత్యానికి లోబడకుండా మనం స్వతంత్రులు కావడం అసలు అయ్యే పని కానే కాదు. సత్యం, మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి భవిష్యత్ అంతా బైబిల్లోనే ఉంది. ఆ మాట ప్రకారం నడిస్తే మనకు బ్రతుకుంటుంది, కానీ లేకపోతే మన ఇష్టానుసారంగా నడిస్తే మనకు బ్రతుకు ఉండదు. యేసుప్రభు జరిగింది, యేసుప్రభు చెప్పింది, ఆకాశం భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించవు. పేతురు భవిష్యత్ అంతా ఆయనకు తెలుసు. ఇదే పేతురు అపొస్తలులు 5:41 ఏం జరిగింది ఒకసారి చూడండి. ఈ నామమును బట్టి ఈ శ్రమలు అనుభవించడం మనం మేలనుకున్నాడా లేదా? అప్పటికి ఇప్పటికి ఎంత చేసాం? ఏది ఆత్మీయ? నువ్వే ఆయనతో పాటు ఉన్నావు అని అంటేనే ఆయన ఎవరు నాకు తెలియదేంటివే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ నామము కొరకు మనకు అన్ని ఘనతలే కావాలా కదా? పాట పాడిన ఘనత కావాలా, స్వార్థ చేసినంత చప్పట్లు కొట్టాలా, అన్ని ఘనతలు కావాలా. ఎవరు హీరో కాదు, యేసయ్య ఒక్కడే హీరో, మనము జీరో. పేతురు వస్తూ ఉంటే ఆయన నీడ పడితే స్వస్థత వస్తుందంట, ఆయన నడికట్లు తగిలితే స్వస్థత అంట. ఆ స్థితిలో ప్రభు కోసం ఏం చేశాడమ్మా? ఆయన పూర్తిగా ప్రభుకు సరెండర్ అయ్యారు. పేతుడిని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు సువార్త చెప్తున్నందుకు. పేతుడు ఏడుస్తున్నాడా, నిద్రపోతున్నాడా? ఇద్దరు సైనికుల మధ్య కాళ్ళకు బండలు వేశారు, సంఖ్యలు వేశారు, నిద్రపోతున్నాడు. తెల్లారి ఉరిదీస్తారంటే ఎవరు నిద్రపోతారా? చెప్పండి, అట్లా నిద్రపోయేవాళ్ళు నాకు చెప్పండి, మీకు సన్మానం చేస్తాను. తెల్లారి నిన్ను ఉరిదీస్తారు అంటే నిద్రపోతారా? లేదు. పేతుడికి తెలుసు, నా యేసయ్య నన్ను వదిలిపెట్టడు, నా సమయం ఇంకా రాలేదు. పేతుడు ఎట్టి మరణం పొందుతాడో యేసు ప్రభుకి ముందుగానే తెలుసు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, నీకు ఇష్టం కాని చోటుకి నేను తీసుకెళ్ళే సమయము వస్తుంది. కనుక ఏం చేశాడు ఆయన? నాకు కూడా ఆకలి అవుతుందని అడిగిపోయిండు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన ఫస్ట్ ఆయన దర్శించి ఎక్కడ? చేపలు పట్టే కాడే దర్శించాడు. ప్రభు ఆయన వల వేయండి, లోతుకేయండి అంటే, ఏంది ప్రభు, నేను చేపల పట్టడం చాలా ఎక్స్పర్ట్, నేను నువ్వేదో చెప్పావు కాబట్టి వేస్తానని చెప్పేస్తే విస్తారమైన చేపలు పట్టినాయి, 2 దోణీలు ముగిపోయినాయి. అప్పుడు పేతురు నేను పాపాత్తున్నాయి అని చెప్పి అక్కడ కూడా ఒప్పుకున్నాడు. అయ్యా, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నువ్వు వలలేయమన్నా ఒకటే వేసాను అనేసినప్పుడు, ఇక నేను భయపడిపోకు, ఇక నుంచి నేను మనుషులు బట్టి జాలరగా చేస్తాను. హల్లెలూయా. అయితే అదే పేతురు మళ్ళా ఏం చేసింది? మన జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక శోధన, ఒక బాధ నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు, మళ్ళా అది కాసుకొని ఉంటుంది, ఎప్పుడు దొరుకుతాడా అని. పేతురు కూడా అదే లాక్కపోయింది సముద్రంలోకి. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఏమీ లేదు. అప్పుడు ఇంకా వారికి మనస్థితి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉన్నారు వాళ్ళు కూడా. ప్రభు దర్శించాడు. పిల్లలారా ఏమనుందన్నాడు? ఏం లేదు ప్రభా, రాత్రి అంతగాను. అప్పటికే యేసు ప్రభుకి తెలుసు, రొట్టెలు చేపలు సిద్ధం చేసి కుడివైపున వల్లేయమన్నాడు. 153 చేపలు చెప్పట్టాయి, మీరు పట్టిని తీసుకురమ్మన్నాడు. అప్పుడు పేతురు యేసు ప్రభుకి తెలియదానికి యోహాను గుర్తుపెట్టాడు. ఆయన ప్రభు సుమి అన్నప్పుడు పేతురు వస్త్రాలు లేకున్నప్పుడు సముద్రంలో దూకాడు. పట్టి శుభ్రంగా చేపలు రొట్టెలు తిన్న తర్వాత యేసయ్య అడుగుతున్నాడు, ఏమని? పేతురు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభా, నా గొర్రెలను కాయి. మళ్ళా రెండోసారి అడిగాడు, నీకే తెలుసు ప్రభా, నా గొర్రె పిల్లల మేపు. గొర్రె పిల్లలంటే ఎవరు? గొర్రెలు అంటారు. గొర్రెలంటే పెద్దవారు, ఏది మంచి ఏది చెడు జ్ఞానము వివేచన కలిగిన వారు గొర్రెలు అంటారు. అమ్మ, గొర్రె పిల్లలంటే పాలు దాగిన వారు, కొత్తగా రక్షింపబడిన వారు, గుర్తుపెట్టుకొని. అందుకని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మీరు ఆ పాలని అపేక్షించమంటాడు. నువ్వు ఎదగాలంటే ఆయన ఎట్లా బ్రతికాడో ఆయన మనం కూడా బ్రత. నన్ను తినివాడు, నేను నా తండ్రి మూలంగా బ్రతికినట్టు నన్ను తినివాడు నా మూలంగా బ్రతుకుతా అన్నాడు. మనం ఈ వాక్యాన్ని మనం తినాలా. కాబట్టి ఆ విధంగా ఉంటూ ప్రభుల ముందు సాగిపోదాం. దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కనికరం, ప్రేమ, జాలి, దయ, వాత్సల్యం ప్రభు జ్ఞాపకం చేసుకుంటాను. దైవ చిత్తానుసరమైన దుఃఖం నాయన నువ్వు అనుగ్రహించు ప్రభా. ఆత్మీయతగా తండ్రి అపోస్తుడైన ప్రభులు తండ్రి, మొదట కోరి పత్రికలో తండ్రి వారితో మీరు సహవాసం చేయొద్దన్నాడు ప్రభా. అయితే రెండో కోరి పత్రికలో ప్రభా వారితో సహవాసం చేయకపోతే ఆ ఆత్మ క్షీణించిపోద్దు నాయన, వాళ్ళని క్షమించమన్నాడు ప్రభా. ఎంతగానో దైవ చిత్తానుసరమైన దుఃఖం నాయన
అది ఎట్టి ప్రతిదన్నది ప్రభు, ఎట్లి దోష నివారణ చేసిద్దని చెప్పిన ఆయన మేము సూచన తండ్రి. దావీదు పాపం చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు తండ్రి, సింహాసనం దిగి నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు తండ్రి. పేతురునైనా యేసు వైపు ఆయన వైపు చూసి నేను పాపం చేశాను, ఆయన నా బోధకుడు, ఆయన ఎవరు నాకు తెలియదని అన్నాడు ప్రభా. వారిద్దరూ ఎంతగానో ప్రభా మా ముందు ఉన్నారు తండ్రి. మేము అనేక సార్లు మీరెవరూ నాకు తెలియకుండా ప్రభా దేవుడు నాయన శత్రువులకి హేతు చిలకలు చేసేలాగా మేము పాపం చేస్తున్నాం. మా పాపాలు మా అతిక్రమాలు క్షమించి తండ్రి, నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి, నీ వాక్యంతో కడిగి, నీ పరిశుద్ధాత్మ చేత కడిగి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నిర్దోషులుగా చేసే దేవుడు నువ్వే ప్రభా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని వాక్యం రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ప్రభా తండ్రి. నోహు దినములలో ఒక్కడవే నా ఎదుటి నీతిమంతుడు. ఇప్పుడైతే నీ ఉచిత కృప చేత నాయన నీ నామమందు విశ్వాసం ఉంచువాడిగా నీతిమంతులుగా ప్రభా, నీ రక్తములు కడగబడిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా ప్రభా, నీ పరిశుద్ధాత్మ చేత కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా చేసి దేవుడు రాజ్యానికి వారసులుగా చేసిన ప్రభా. యూట్యూబ్ ద్వారా అందరైతే వింటున్నారు ప్రభా, లేఖనాలు గ్రహించి మనసు వాళ్ళకు దయచేసి నువ్వే సహాయం చేయి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి దైవ చిత్తానుసరైన దుఃఖమునైనా తండ్రి అయ్యా 2 కన్నీటి బొట్లు గాలిస్తే చాలు ప్రభా, శారీరకమైన దుఃఖం మరణం కలగజేస్తా ప్రభా. నా కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, నన్ను అంతగా ప్రేమించాడని, నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎవరికి వాళ్ళు గ్రహించి మనసు ప్రతి ఒక్కరికి దయచేసి మనకి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.